ఈ రెండు ప్రాజెక్టులే కాదు, ఇంకొక ప్రాజెక్టు గద్వాల ఆలంపూర్ మధ్యలో తుంగభద్ర లో లెవెల్ కెనాల్ అనేది ఒక డిజైన్ చేశారు. ఇది ఎక్కడి నుంచి రావాలి? ఈ కాలువ గంగావతి రాయచూరు మీదకెళ్ళి రావాలి. ఇది హోస్పేట, బళ్ళారి డిస్టిక్లో హోస్పేట దగ్గర తుంగభద్ర డ్యామ్ కట్టారు. తుంగభద్ర డ్యామ్ కట్టినప్పుడు నిజాం కూడా దానికి డబ్బులు ఇచ్చాడు. ఎందుకంటే అది మైసూరు, హైదరాబాద్ స్టేటు, ఈ రెండింటి అటు బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ స్టేట్ కూడా ఉండే. సో ఈ మూడు జాయింట్ ప్రాజెక్టుగా తుంగభద్ర కట్టుకున్నారు. సో హైదరాబాద్ డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక 19.5 టీఎంసీలు, అంటే భీమా 100.5, తుంగభద్ర 19.5, 120 టీఎంసీలు, 54 టీఎంసీలు అప్పర్ కృష్ణ, అంటే 174 టీఎంసీల నీళ్లు మహబూబ్నగర్ జిల్లాకు 70 ఏళ్ల కింద రావాల్సి ఉండే. ఈ 174 అంటే 17,50,000 ఎకరాలు దాదాపు. అంటే మహబూబ్నగర్లో ఉన్న భూమి మొత్తం కూడా 35 లక్షల ఎకరాలు. ఆ 35 లక్షల ఎకరాల్లో సగానికంటే ఎక్కువ భూమి సస్యశ్యామలం అవుతుండే 75 ఏళ్ల కింద. ఆనాడు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ 3 ప్రాజెక్టులను రద్దు చేశాడు. ఈ 3ఏ కాదు, ఇంకా 4 ప్రాజెక్టులు కూడా రద్దు అయినాయి. ఆ 4 ప్రాజెక్టులు గోదావరిలో ఉన్నాయి. కృష్ణానది మీద కట్టాలనుకున్న ఇంకొక ప్రాజెక్టు ఏలేశ్వరం ప్రాజెక్టు. ఈ ఏలేశ్వరం ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ రిజర్వాయర్లో మునిగిపోయింది. అది అక్కడ కృష్ణానది ఒక హెయిర్ పిన్ లాగా బెండ్ అవుతుంది, వంకర తిరుగుతుంది. అయితే ఏలేశ్వరం అనేది అవతలి వంకలో ఉంటుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ అనేది యువతల వైపు ఉంటుంది, మధ్యలో ఒక మలుపు ఉంటుంది. ఏలేశ్వరం దగ్గర కడితే, ఎత్తు మీద కడితే వరంగల్ జిల్లా దాకా నీళ్ళు వచ్చేది, కృష్ణానది నీళ్ళు. కానీ కిందికి దించి మలుపు తిరిగిన తర్వాత కట్టారు కాబట్టి వరంగల్ జిల్లాకు నీళ్ళు రాకుండా పోయినాయి. కేవలం నల్గొండ, ఖమ్మం జిల్లా వరకే కొంత నీళ్ళు అనేటివి వచ్చినాయి. అప్పుడు 8-9 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే నాగార్జున సార్ కట్టిన తర్వాత ఎడమ కాలువ ద్వారా కనీసం 5 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఏలేశ్వరం నీలం సంజయ్ రెడ్డి దానికి అప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికే, అంటే నవంబర్ 1, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి తెలంగాణ, ఆంధ్రలో కలిసి నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అంతకంటే ఏడాది ముందు 1955 డిసెంబర్ 10 నాడు నాగార్జున సాగర్కు శంకుస్థాపన చేశారు అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి. అప్పుడు ఏం చేయలేడు కదా, దాన్ని రద్దు చేసే అవకాశం లేదు. రెండవది, అది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య జాయింట్ ప్రాజెక్టుగా అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు, అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి జాయింట్గా నిర్మించాలనుకున్న ప్రాజెక్టు కాబట్టి దాన్ని రద్దు చేయడం సాధ్యం కాలేదు నీలం సంజయ్ రెడ్డికి.